రేవంత్ రెడ్డి పటేల్ పట్టించుకుంటలేడు. నా ఉద్యోగం పోయింది, కాంగ్రెస్ ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు, ఇప్పుడు బూతులు తిడుతున్నారు. సీఎం ఇంటి ముందు మహిళా ఆందోళన, మొత్తం సీఎం ఇంటి చుట్టూ తిరుగుతాళ్ళు. సొంతింటి, ఇది సొంత ఇల్లు, ఈ సీఎం క్యాంప్ ఆఫీస్ కాదు, సొంత ఇల్లు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ భార్య గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి పెద్ద నరకం అయిపోయింది. ప్రశాంతంగా ఉండే ఇల్లు, ముఖ్యమంత్రి అయిండు, ప్రజాభవన్కి వస్తలేడు. వేరే ఇల్లు ఎక్కడనైనా ఆఫీస్ పెడతారా సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే అక్కడ లేదు. ఇల్లే క్యాంప్ ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇంటి చుట్టూ వెళ్ళిపోతాను. ఇక వాళ్ళకి మనశ్శాంతి ఉంటుందా? ఇంటి చుట్టూ కార్యకర్తలు ఉండే, ఇంటి చుట్టూ లీడర్లు ఉండే, ఇంటి చుట్టూ బాధితులు వచ్చి వదిలిపెడతా అండి. ఇక ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది? వాళ్ళకు నరకం అయిపోయింది. ఇట్లా ప్రజలకు నరకం అయిపోయింది రేవంత్ రెడ్డి గారి పాలన. ఇంట్లో కూడా నరకం అయిపోయింది. వాళ్ళ భార్య గారికి, వాళ్ళ కూతురు గారికి, వాళ్ళ అల్లుడు గారికి, వాళ్ళ మనవాడికి ప్రశాంతత లేకుండా ఇంటి చుట్టూ జనమేనా? ఇక ప్రశాంతత ఎట్లా ఉంటుంది? రేవంత్ రెడ్డి గారు మీరు ఇంట్లోని ఇబ్బంది పెడతాడు, బయట వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు ఏమన్నారు? సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదంటూ మహిళ శుక్రవారం ఆయన ఇంటి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పుష్పలత అయిన మహిళ మీడియాతో మాట్లాడుతూ తాము రేవంత్ రెడ్డి పటేల్ ఊరోళ్ళమేనని తెలిపారు. తన ఉద్యోగం పోయిందని, తన కొడుకు ఉద్యోగం కూడా గతంలో పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తానని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. 6 నెలలుగా ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. వీరబాబు అనే ఎస్ఐ తమను వ్యక్తిగత విషయమై కొట్టి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తిండి కూడా తినకుండా రేవంత్ రెడ్డి పటేల్ ఇంటి చుట్టూ తిరుగుతున్నానని అన్నారు. కొండలరెడ్డి పటేల్ న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డికి ఓటు వేశామని అన్నారు. గతంలో సీఎం అవ్వకముందు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశామని, కానీ ఇప్పుడు తమను దగ్గరకు కూడా రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలలుగా రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, సెక్యూరిటీ వాళ్ళు బూతులు తిడుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తిండి కూడా లేని స్థితిలో ఉన్నామని చెప్పారు. ఇంటి వద్ద చాలా సమస్యలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తమకు ఉద్యోగాలు ఇప్పించాలని వేడుకున్నారు. సీఎం సొంతూరు వాళ్ళనే పట్టించుకుంటలేడు. సీఎం రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటాడు? అయిగా సీఎం సొంతూరు ఆమె ఉద్యోగం పోయింది, నా కొడుకు ఉద్యోగం పోయింది, నా ఉద్యోగం పోయిందని 6 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతూనే పట్టించుకుంటలేడు. ఇక రాష్ట్ర సమస్యలను, రాష్ట్రంలో ఉన్న ప్రజలను పట్టించుకుంటాడు. ఇక పైగా వాళ్ళ ఇంటికి పోతే బూతులు తిడతానట సెక్యూరిటీ. ఏం తిడతానో వాళ్ళకే తెలవాలి. ఇక ఆ నుండి రౌతి వరకు ఉంటాయి బూతులు. ఆ బూతులు అన్ని పాపం ఆ తల్లి మీద ప్రయోగిస్తాను కావచ్చు. ఇక ఏడుస్తాంది. రేవంత్ రెడ్డి పటేల్ అట. రెడ్డి పటేలే రెడ్డిలుగా మారిన తెలంగాణలో. రెడ్డి అంటూ కొత్తగా ఏం లేదు. ఊర్లలో పటేళ్ళు అంటాం. గా పటేలే రెడ్డిలు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఇంకో పటేల్ వర్గం ఏర్పడిందో జర జాగ్రత్తగా ఉండుర్రి. బహుజన రాజ్యానికి పటేళ్లే మళ్ళా అడ్డం పడేటట్టున్నారు. జర్ర గమనించుర్రి. రేవంత్ రెడ్డి కూడా పటేలే రెడ్డిగా మారిండు. అంతే. మన ఈటల రాజేందర్ కాదా ముదిరాజు బిడ్డ, కానీ రెడ్డిగా మారిండు. అంటే ఆర్థికంగా ఎదిగిన వాళ్ళంతా కూడా రెడ్డిలుగా మారుతారు. అది కాబట్టి మీగో ఈ తల్లి మీ సొంతూరు ఆట రేవంత్ రెడ్డి గారు, మీ సొంతూరు, పైగా నీ సొంత నియోజకవర్గం, నువ్వే ఎమ్మెల్యేగా ఉన్నావు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళు బాధపడాలా, ఏడువల్లా అంటే ఏడిపిస్తాను. నీ నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేవు. అందుకే ఒకసారి ఒడగొచ్చిండ్రు 2018లో. ఇట్లా కన్నీరు పెట్టిస్తున్నామని అప్పుడు ఒడగొచ్చిండ్రు. దరిద్రం బాగాలేక ఈసారి గెలిపించినందుకు కన్నీళ్ళని పెట్టిస్తాను మంచిగానే. సొంతూరులోనే పట్టించుకున్న లేనోడు రాష్ట్రాన్ని పట్టించుకుంటాడా? ఎట్లనే మోటివేషన్లో ఏం కథ.